హలో వెల్కమ్ బ్యాక్ టు తేజ స్టోరీస్. ఈరోజు నేనైతే ఉషా మిషన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఇదైతే నేను ఎప్పుడో తీసుకున్నాను. సో ఈరోజు నాకు స్టిచ్చింగ్ చేయడానికి ఉపయోగపడిందని నేను ఈరోజు బయటికి తీశాను. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఇవి దేనికి దేనికి ఉపయోగపడతాయో నేను చెప్తాను. ఏ వచ్చేసరికి నార్మల్ స్టిచ్చెస్, ఈ బి వచ్చేసరికి నార్మల్. సో ఏ వచ్చేసి కొంచెం నార్మల్గా పడుతుంది, బి వచ్చేసరికి దూరం దూరం పడుతుంది, సి అయితే జిగ్జాగు, డి వచ్చేసరికి కూడా జిగ్జాగు. సో సి అయితేనేమో దగ్గర దగ్గర వస్తుంది, డి అయితే దూరంగా వస్తుంది. ఈ వచ్చేసరికి ఏమో ఎలాస్టిక్ పాయింట్స్ అట్లా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎఫ్ వచ్చేసరికి ఏమో పీకో చేయడానికి ఉపయోగపడుతుంది. జీ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్స్ అట్లా చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ వచ్చేసరికి నార్మల్ స్టిచ్, బి వచ్చేసరికి నార్మల్, సి వచ్చేసరికి ఏంటంటే జిగ్జాగ్ చేయడానికి, డి వచ్చేసరికి జిగ్జాగ్. ఇవి ఏంటంటే సి వచ్చేసరికి ఏమో కొంచెం దగ్గరగా, డి వచ్చేసరికి ఏమో కొంచెం దూరంగా, ఈ వచ్చేసరికి ఎలాస్టిక్ పాయింట్స్ అట్లా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎఫ్ వచ్చేసరికి పీకో చేయడానికి ఉపయోగపడుతుంది, జీ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్స్ అట్లా చేయడానికి ఉపయోగపడుతుంది. సో నాకు జిగ్జాగ్ కావాలి, నేను సి దగ్గర సెట్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి లెంత్ ఇక్కడ 0 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4. సో నాకు 2 కావాలి, నేను 2 దగ్గర సెట్ చేసుకున్నాను. సో ఇదైతే ఇట్లా సెట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి 2 పోల్స్ ఉన్నాయి దారం పెట్టుకోవడానికి. సో ఇదేంటంటే మనం దారం పోసుకోవడానికి ఇట్లా సైడ్ కనుక్కుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లా అనుకొని మనం ఫస్ట్ ఇట్లా దీన్ని పెట్టుకోవాలి. ఇట్లా అనుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను దారాన్ని పోస్తున్నాను. ఇట్లా దారం పోసుకోవచ్చు. ఇట్లా సైడ్ కానీ ఓపెన్ చేయాలి దీన్ని. ఇక్కడ దారం పోసుకున్నాక ఇలా బయటకున్న దాన్ని లోపలికి అనుకోవాలి. సో నేను ఇప్పుడు దారాన్ని చూపిస్తున్నాను ఎట్లా సెట్ చేయాలనేసి. ఇక్కడ పెట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండిద్ది. ఇక్కడ మీకు యారో మార్క్స్ ఉంటాయి ఎట్లా పెట్టాలనేది. సో దీన్ని కొంచెం పైకనంటే ఇక్కడ వస్తుంది. దీన్ని మళ్ళీ ఇట్లా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మనకి లైట్ కూడా ఇస్తారు సపోర్ట్గా. ఇదైతే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బాబిని ఎట్లా పెట్టాలనేది చూపిస్తాను. ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది, దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దీన్ని ఇట్లా పైకి తీసుకొచ్చుకోవాలి ఎప్పుడైనా కానీ. ఓకే, బాబిన్ కూడా ఇట్లా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా కిందకనేసి దారం బయటకు తీసుకోవాలి. ఇదిగోండి చూడండి, దారం బయటకు వచ్చేసింది. ఎప్పుడైనా ఇది కొంచెం ఎక్కువే ఉండాలి. ఇక్కడ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి అనుకోవాలి. పైకి అనుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శారీస్ అవి స్టిచ్ చేయడానికి ఇది సపోర్ట్గా కావాలి. సో ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసుకోవాలి. ఓవరాల్గా సెట్ అయితే
ఇట్లా వస్తుంది. కుట్టయితే నీట్‌గా వస్తుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.